సన్ రైజ్ పిల్లల ఆసుపత్రిలో అరుదైన కేసులు విజయవంతం. చిన్న వయసులో వచ్చే అనారోగ్య సమస్యలు, వాటి పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అరుదైన, క్లిష్టమైన పలు కేసులు విజయవంతంగా నిర్వహించామని గాజువాకలోని సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ టి. తిరుపతి తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిల్లల వైద్యులు డాక్టర్ గణేష్ శంకు, డాక్టర్ ప్రతిభతో కలిసి ఆయన తమ ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువగా క్లిష్టమైన కేసులకు సంబంధించిన వారే ఉంటారని, అటువంటి వారికి మెరుగైన వైద్యాన్ని అందించి ప్రాణాపాయం నుంచి గట్టెక్కించగలిగామని తెలిపారు. ఇటీవల పెదగంట్యాడ శివారు, ఇస్లాంపేట, గాజువాక పరిధిలోని బీసీ రోడ్, అక్కిరెడ్డిపాలెం ప్రాంతాలకు చెందిన 3 కేసులు రాగానే వాటిని ఛాలెంజ్గా తీసుకొని మెరుగైన వైద్యం ద్వారా సకాలంలో చిన్నారులను సాధారణ స్థితికి తీసుకురాగలిగామని తెలిపారు. ముఖ్యంగా తమ ఆసుపత్రి బృందం చికిత్సకు వచ్చే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి తగిన ట్రీట్మెంట్ ఇస్తూ కాపాడగలుగుతున్నామని చెప్పారు. ముఖ్యంగా డోంపెరిడోన్ టాక్సిటీ, డెంగ్యూ, ఏడీఈఎం వంటి సమస్యలతో బాధపడుతున్న 3 పిల్లలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారని, వారు ఆసుపత్రిలో చేరిన మరుక్షణమే తమ వైద్య బృందం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పిల్లల ప్రాణాలను కాపాడగలిగిందని తెలిపారు. గతంలో కూడా అరుదైన చికిత్సల ద్వారా ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి రక్షించగలిగామని గుర్తు చేశారు. డోంపెరిడోన్ అనే సిరప్ను అత్యధిక మోతాదులో వాడటం వలన ఒక చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తరచూ మానిటరింగ్ చేస్తూ తగిన చికిత్స అందించడం వలన కోలుకున్నాడని, ఇది వైద్య వృత్తిలో చాలా కీలకమైన అంశమని అన్నారు. సమావేశంలో డాక్టర్ జి. నవీన్, డాక్టర్ పి. సంతోషి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ గణేష్ శంకు, నేను ఇక్కడ సీనియర్ పీడియాట్రిషియన్ అండి. నేను కూడా సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పేషెంట్ చూస్తూ ఉంటాను రోజు. ఈ మధ్యన మాకేంటంటే కొంచెం అరుదుగా ఉండే పేషెంట్స్ ఒక 2-3 వచ్చారనమాట. ఫస్ట్ ఒక పిల్లాడు డెంగ్యూ ఫీవర్, 80 years ఓల్డ్ బాయ్, వీడికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్లో చాలా రేర్ కాంప్లికేషన్ ఏంటంటే కంటి చూపు పోతుంది సడన్గా. సో ఒకరోజు వీడు రికవర్ అయ్యే టైంలో వీడికి ఏమీ కనపట్లేదని చెప్పాడు. ఇవి 2 చూపించి వెనరా అంటే 1 అని చెప్పాడు. ఈ 3 చూపించి వెనరా అంటే ఇవి 6 అని చెప్తున్నాడు. సో మాకు అనుమానం వచ్చింది, ఏంటి పిల్లడు ఎలా చెప్తాడని చూస్తే విజన్, కంటి చూపు పూర్తిగా పోయిందనమాట. డెంగ్యూలో కంటి చూపు పూర్తిగా పోవటం అనేది చాలా అరుదు. ఇదేంటంటే వెంటనే లోపల రెటీనా ఉంటుంది, కన్నుకి వెనక భాగం. ఆ రెటీనా కనుక డ్యామేజ్ అయితే వీడికి అలాంటి ప్రాబ్లం వస్తుంది. ఇది డెంగ్యూలో చాలా రేర్, చాలా అరుదు. దీన్ని ఏంటంటే ముందుగా అది లక్షణం ముందుగానే మనం డయాగ్నోస్ చేయాలి. ముందుగానే కనిపెట్టి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్గా 100% రికవర్ అయిపోతుంది. సో మేము వెంటనే దాన్ని గమనించి డయాగ్నోస్ చేసి వీడికి రెటీనా డ్యామేజ్ అవుతుందని వెంటనే వీడికి దానికి సంబంధించిన మందులు వాడాము. వెంటనే ఆడికి విజన్ అంతా రికవర్ అయిపోయింది. ఇప్పుడు 100% చూపు వచ్చేసింది. ఇదేంటంటే చాలా ప్రమాదం అనమాట. ఒకవేళ మనం కనుక లేట్ చేస్తే దాన్ని డయాగ్నోస్ చేయటం, ఆ మందు కనుక కరెక్ట్గా ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే ఈ కంటి చూపు అనేది పర్మనెంట్గా పోతుంది. సో మా టీం అందరికీ ఒక పిల్లోడు కంటి చూపు కాపాడాము అన్న ఆనందం మాకు వచ్చిందనమాట. తర్వాత ఈ పిల్లోడు మహమ్మద్ షంషీర్, ఈ పిల్లడి పేరు. ఈ షంషీర్ ఏం చేశాడంటే వీడికి ఇంటి దగ్గర ఫిట్స్ వచ్చింది. సడన్ గా ఫిట్స్ వస్తే వాళ్ళు వెంటనే ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఫిట్స్ ఎలా వస్తూ ఉంటే మొత్తం తీసుకొస్తే వెంటనే డాక్టర్ తిరుపతి గారు, మిగతా టీం డాక్టర్స్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రతిభ, వీళ్ళందరూ ఏం చేశారంటే వెంటనే పిల్లవాడిని ఇంటిబేట్ చేశారు. అంటే మనం ఈ విధంగా సమావేశం ఎందుకంటే గత 2 నెలలుగా మా హాస్పిటల్లో 3 పేషెంట్ అంటే అరుదైన పేషెంట్ డిసీజెస్ ట్రీట్ చేసాము. సక్సెస్ఫుల్గా దే ఆర్ లీడింగ్ దేర్ నార్మల్ లైఫ్. ఇలాంటి అరుదైన కేసులు లక్షలో 1 or 2% ఉంటాయి. అలాంటి అరుదైన కేసులు మా దగ్గర రావడం, మా దగ్గర ఏమి సీక్వెలే, వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ లేకుండా పేషెంట్ ఎలా మా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా లీడ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు పిలిచాను సార్. ఇది ఫస్ట్ పేషెంట్ అయితే డోంపెరిడోన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది సార్. అది టాక్సిటీ అంటే ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల
పేషెంట్ సీజర్స్ రావడం, హార్ట్ ఆగిపోయే స్టేజ్కి రావడం, ఇలాంటి పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చారు. ప్లస్ దానికి హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ కావడం వల్ల హార్ట్ ఫంక్షన్ పర్సంటేజ్ 25% ఉండింది. అట్లాంటి కేసులు రికవరీ కావడం చాలా అరుదండి. అలాంటి కేసులు కూడా మన దగ్గర రికవర్ అయ్యి నార్మల్గా లైఫ్ లీడ్ చేశారు. ఇంకొకటి వైరల్ హిమరేజిక్ ఫీవర్ ఆర్ డెంగ్యూ పేషెంట్స్లో నార్మల్ కాంప్లికేషన్స్ అనేవి కామన్ అండి. బ్లీడింగ్ రావడం, పాలీసెరోసైటిస్ అంటారు. ఏది ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, పొట్టలో నీరు చేరడం, లంగ్స్లో నీరు చేరడం, హార్ట్లో నీరు చేరడం, ఇవన్నీ కామన్గా రెగ్యులర్గా చూసేవి. అది కాకుండా ఈ పేషెంట్లు కొన్ని పేషెంట్లో సీజర్స్ కూడా వస్తాయి, యూరిన్లో బ్లడ్ రావడం, అవి కూడా కామన్. రెగ్యులర్గా డెంగ్యూ కానీ వైరల్లో కానీ కామన్గా చూసే ప్రాబ్లమ్స్ అవి. ఈ పేషెంట్లో పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ కావడం వల్ల కార్టికల్ బ్లైండ్నెస్ అంటారు. అంటే కంటి చూపు అనేది కంప్లీట్గా పోతుందన్నమాట. అలాంటి పేషెంట్లో ఎంఆర్ఐ బ్రెయిన్ తీయడము, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల రికవరీ అనేది వచ్చింది. దానికి తోడు ఇంకొక గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ ప్రతిభ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 20 రోజుల క్రితం మా హాస్పిటల్లో ఒక 5 years బాబు అన్కాన్షియస్ గా ఉండడం, అంటే కళ్ళు తెరవకుండా ఉండడం, మనతో మాట్లాడకుండా ఉండడం, అన్రెస్పాన్సివ్ గా ఉండడం, కనీసం నడవకపోవడం, ఈ సిచ్యువేషన్ లో అడ్మిట్ అయ్యాడు. ఆ బాబు ఎవరో కాదు, మా స్టాఫ్ వాళ్ళ బాబు అనమాట. ఫీవర్ 15 days బ్యాక్ ఫీవర్ వచ్చింది ఆ బాబుకి. ఓపీలో మామూలుగా రొటీన్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సరే బాబు బానే ఉన్నాడు కదా అని వాళ్ళు అనుకుంటున్న టైంలో ఎక్కువగా ఆవలించడం, తర్వాత ఎటువంటి దేనికి ప్రతిస్పందించకపోవడం, ఇలాంటి లక్షణాలతో జాయిన్ అవ్వడం జరిగింది. వెంటనే మేము ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తే మాకు లీషన్స్ ఉన్నాయన్నమాట బ్రెయిన్ లో, డీమైలినేటింగ్ లీజన్స్. వెంటనే దీన్ని ఎక్యూట్ డీమైలినేటింగ్ ఎన్కెఫలోమైలైటిస్ గా డయాగ్నోస్ చేసి వెంటనే స్టీరాయిడ్స్ ఐవీఐజీ ఇవ్వడం వల్ల, తర్వాత స్టీరాయిడ్స్ ని టాపరిన్ డోస్ తోటి ఒక 10 నుంచి 15 రోజులు ట్రీట్ చేసి దాంతో పాటుగా ఫిజియోథెరపీ చేయడం వల్ల ఆ బాబు నార్మల్ గా రికవరీ అయ్యాడు. ఈ విషయంలో ఆ పేరెంట్స్ కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ ట్రీట్మెంట్ చేయడానికి మాకు డాక్టర్ గణేష్ గారు, డాక్టర్ అంకుష్ సింగ్ గారు మాకు చాలా తోడ్పాటు చేశారు. థ్యాంక్ యూ.